Praise God for another opportunity when we can worship the Lord wherever we are, but still we are united in the Spirit of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనము ఎక్కడున్నప్పటికీ దేవుని ఆత్మలో మనం దేవుణ్ణి ఆరాధించుటకు దేవుడు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ఆధిక్యత కొరకై ప్రభువుకు వందనాలు. Also the word of God is same wherever we are, whether we are at home or whether we are here at El Shaddai. మనము ఇంటిలో ఉన్నప్పటికీ లేకపోతే ఎల్ షద్దైలో ఉన్నప్పటికీ దేవుని వాక్యము ఒకటే ఉన్నది. Also it's a great honor for us to be in a church where we will be hearing God's word regarding the doctrines of the Bible. దేవుని వాక్యం యొక్క సిద్ధాంతముల యొక్క వివరణ ఇచ్చేటటువంటి స్థలంలో మనం ఉంటున్నాం సంఘంలో. And I know that we are so blessed at the time of worship that the Lord has brought us into a different position called sanctification. ఆరాధన సమయంలో మనం చూస్తుంటున్నాం దేవుడు మనల్ని ఒక నూతన స్థితిలోనికి పరిశుద్ధపరచబడిన నూతన స్థితిలోనికి ప్రభువుని తీసుకొని వచ్చి ఉంటున్నాడు. That sanctification continues all the time in our lives. ఆ పరిశుద్ధపరచబడేటటువంటి ఆ ప్రక్రియ మన జీవితంలో అది ఎడతెగక కొనసాగేదిగా ఉన్నది. So we praise God that God is the one who is doing that progression of that sanctification work in our lives. దేవుడే అట్టి ఆ పరిశుద్ధపరచబడేటటువంటి కార్యమును అనుదినము మనలో జరిగిస్తూ ఉంటున్నాడు. దానిని బట్టి దేవునికి వందనాలు. And I believe that with all my heart that these teachings are so vitally important because there are so much of wrong influence through wrong teaching in so many places with related to this subject. ఇటువంటి అంశము మనకు ఎంతో అవసరమైంది. ఎందుకంటే అనేక స్థలాల్లో తప్పుడు బోధలు తప్పుడు అభిప్రాయాలు దీని గురించి ఉంటున్నాయి. సరైనటువంటి అవగాహన ఎంతో అవసరమై ఉంది. We must make sure that we are in a local church where the word of God is preached. దేవుని వాక్యము సరైన రీతిగా ఉపదేశించే స్థానిక సంఘంలో ఉండుట అది మనకెంతో ఆశీర్వాదకరము అవసరమైన విషయం. And then to be sure that victory in the Lord Jesus is certain for us, for every believer. అలాగున క్రీస్తు యేసు ప్రభువులో ప్రతి విశ్వాసికి విజయము ఖచ్చితముగా అనుగ్రహించబడుతుంది. That way we do not favor whatever sins that come to us to make us compromise with them. లోకంతో పాపము తో రాజు పడడానికి మన ఎదురుగా వచ్చేటటువంటి ఏ పాపమునకు మనము లొంగిపోకుండా మనము ఉండగలం. As believer in Christ Jesus we have to be afraid, we have to have any kind of fear about situations or circumstances that can lead us into sin. పాపంలోనికి మనల్ని ప్రేరేపించేటటువంటి ఏ పరిస్థితి గురించి కూడా మనం భయపడనక్కర్లేదు. For a brief time now, the message that we have begun on 26th April will continue with that same topic. ఏప్రిల్ 26వ తారీఖున మనము ఏ యొక్క అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నామో అదే అంశాన్ని తిరిగి మనం కొనసాగించుకుందాం. The topic is mandate for the building of the house of God. దేవుని మందిరం యొక్క నిర్మాణం కొరకైనటువంటి ఆదేశము ఆజ్ఞ అనేటువంటి అంశమును మనం ధ్యానించుకుందాం. Mandate, the order that God has given to build his temple. దేవుడు తన యొక్క మందిరమును నిర్మించడానికి కొరకైనటువంటి ఆజ్ఞను ఆదేశమును జారీ చేసి ఉంటున్నాడు. So we shall all turn again to Haggai chapter 1. తిరిగి మనమందరము హగ్గై గ్రంథము 1వ అధ్యాయం తీద్దామండి. There are only 2 chapters in this. ఇందులో 2 అధ్యాయాలు మాత్రమే ఉంటున్నాయి. And it happens to be such a important book along with all the other books that are very important to us. ఇంకా ఇందులో 2 అధ్యాయాలు ఉంటున్నాయి. ఎంతో ప్రాముఖ్యమైనది వేరే ఇతర గ్రంథాలు కూడా అవి మనకు ఎంతో ప్రాముఖ్యమైనవి ఉంటున్నాయి. Very certain about this fact that all scripture is given by the inspiration of God. అయితే ఈ విషయము గురించి ఎంతో ఖచ్చితంగా ఉంటున్నాం. ప్రతి లేఖనము అది దైవావేశం వల్ల మనకు అనుగ్రహించబడినదై ఉన్నది. Let us look to the Lord. ప్రభు వైపు సహాయం కొరకు చూద్దామండి. Loving Father, as we have already seen in our prayers that this is your word. ప్రభువా ప్రార్థనలో ఇదివరకే చూసింటున్నాం ఇది మీ వాక్యమైనది. And our dear brother prayed in the morning that ministers are yours, those who are ministering the word are yours. అంతేకాకుండా ప్రియ సహోదరుడు ఉదయం కూడా ప్రార్థన చేసింటున్నారు వాక్యం అందించేవారు మీ వారై ఉంటున్నారు. So we ask you Lord that you will make your word very real to us even at this hour. కనుక ఈ సమయంలో కూడా మా ప్రభువా మీ వాక్యాన్ని మాకు ఎంతో వాస్తవముగా మా ప్రభువా మీరు చేయమని వేడుకొంచున్నాం. Help us to hear your voice. దేవా మీ స్వరం వినుటకు మీరు మాకు సహాయం చేయండి. Undertake for the ministry of interpretation. తర్జుమాలో కూడా మీరే సహాయం చేయండి. Bless the ministry of the word. దేవుని
వాక్యపు పరిచర్యను ఆశీర్వదించండి. and show us what we need to be doing, Lord. దేవా మేము ఏం చేయాలో మాకు చూపిస్తురండి. Help us to be obedient people. దేవా లోబడి విధేయులైనటువంటి ప్రజలుగా చేయండి. We ask with thanksgiving in Jesus' precious and powerful name. కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రభువారి యొక్క శక్తివంతమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. Now Haggai was living at the time when there was a real crisis. ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సమయంలో హగ్గై జీవించాడు. That is the historical background that we have. అది చరిత్రాత్మకమైనటువంటి విషయం మనము కలిగి ఉన్నాం. And his king was Darius. ఆయన ఉన్నటువంటి సమయంలో రాజు పేరు దర్యావేషు. It was during that time Haggai was a prophet. అటువంటి ఆ సమయంలో హగ్గై ప్రవక్తగా ఉండినాడు. And we also know the crisis happened because of the sin of God's people. ఈ యొక్క పరిస్థితి క్లిష్టమైనటువంటి పరిస్థితికి కారణము దేవుని ప్రజల యొక్క పాపమే. When God sent his prophets like Jeremiah, he preached and warned people, cautioned, but they did not listen. అయితే దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఇర్మియాను పంపి ఆ ప్రవక్త ఎంతగానో ప్రజలకు దేవుని వాక్యాన్ని అందించి బోధించి హెచ్చరించినప్పటికీ వారు హెచ్చరిక స్వీకరించలేదు. And on April 26th we have seen very clearly the consequences of sin. ఏప్రిల్ 26వ తారీఖున పాపం యొక్క పరిణామం ఏంటో మనం స్పష్టంగా చూసి ఉంటున్నాం. And it is because of the sin that people have come into captivity in Babylon. పాపమును బట్టి ప్రజలు బబులోను యొక్క చెరలోనికి వారు వచ్చి ఉంటున్నారు. And that is not for just 1 year or 2 years period, it was long 70 years. అది 1-2 సంవత్సరాలు కాదు కానీ 70 సంవత్సరాల దీర్ఘకాలపు చెర. So it was a long time, because if new children were born, they would have been married also. కనుక ఒకవేళ అది ఎంతో దీర్ఘకాలము, ఒకవేళ పిల్లలు పుట్టింటే ఆ 70 సంవత్సరాల్లో వారికి వివాహాలు కూడా అయిపోయి ఉంటాయి. And they would have become elderly people. వారు కూడా పెద్దవారై ఉండేవారు. And those who are already elderly, they would have had grandchildren and great grandchildren maybe. వయసులో ఉన్నటువంటి వారు ఒకవేళ ఉంటే వారికి మనమన్లు ముని మనమన్లు కూడా పుట్టి ఉన్నటువంటి పరిస్థితి వచ్చిండొచ్చు. And during that time, the Israelites, the Jews, were not having regular worship times the way God has instituted through Moses. మోషే ద్వారాగా దేవుడు ఏలాగో ఆరాధన కలిగి ఉండాలని నియమించి ఉంటున్నాడు. అటువంటి పద్ధతిలో ఈ చెరలో ఉన్నటువంటి సమయంలో యూదులకు ఆరాధన కొరకైనటువంటి వెసులుబాటు లేదు. We have seen that people have become complacent in their lives. అయితే మనం చూసాము ప్రజలు వారి జీవితంలో ఎంతో రాజీ పడిపోయి అన్నిటిని తేలికగా తీసుకునే పరిస్థితికి వచ్చారు. So the word of God వచ్చింది. comes to God's people. దేవుని వాక్యము దేవుని ప్రజల దగ్గరికి It says in verse 5, 5వ వచనంలో దేవుని consider వాక్యం your అంటుంది, ways. మీ మార్గములను It says in verse 7, 7వ వచనంలో again the same repetition, consider your మీ ways. ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. What should they consider? కనుక దేని గురించి What are ఆలోచించుకోవాలి? their ways? వారి ప్రవర్తన The ఏంటి? Lord is showing the house of God. దేవుడు దేవుని మందిరాన్ని చూపిస్తా ఉన్నాడు. Devastated situation. పూర్తిగా శిథిలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దేవుని You మందిరం. have to consider your ways in order to see what is the condition of the house of God. దేవుని మందిరం యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉందో దాన్ని మీరు చూడాలి అని దేవుడు ప్రోత్సహిస్తా ఉంటున్నాడు. And the second thing that we have seen is the complacency of God's people. రెండోదిగా మనం చూసాము దేవుని ప్రజల యొక్క నిర్లక్ష్య స్వభావము. Instead of being motivated to rebuild the house of God, they were going into their own houses. దేవుని మందిరమును తిరిగి పునర్నిర్మించడానికి బదులుగా వారు తమ సొంత గృహాల్లోనే సుఖ విలాస So the జీవితం జీవిస్తా directions ఉన్నారు. were not towards the house of God. కనుక వారి యొక్క గురి దేవుని మందిరము వైపు లేదు Their కానీ directions were towards the selfish reasons, that is running to their own houses, according to verse 9. వారి యొక్క గురి దేవుని మందిరం వైపు కాదు కానీ స్వార్థపూరితమైనటువంటి తమ సొంత గృహాల్లో వారు సుఖముగా జీవించాలన్నదే అది 9వ వచనంలో మనం So the చూస్తాం. Lord brings caution to them. కనుకనే దేవుడు వారికి హెచ్చరికను తీసుకొని వస్తాడు. And we are living in a time of crisis. మనము క్లిష్టమైనటువంటి సమయాల్లో మనం జీవిస్తుంటున్నాం. Many people around the world are confessing their sins, లోకములో వారి పాపాలను ఒప్పుకుంటా ఉన్నారు. asking God to reveal what is the wrong in me. దేవా నాలో ఉన్నటువంటి పాపం ఏంటి, తప్పిదం ఏంటో నాకు బయలుపరచు అని And I believe the అడుగుతున్నారు. song that we have sung just before the message was a blessing to us. కనుక ఇంతకు ముందు మనం పాడుకునేటువంటి పాట ఇంగ్లీష్ లో అది మనకెంతో ఆశీర్వాదం. Now prayerfully, as we look into God's word, దేవుని ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుండగా we will begin where we have left last time. మనం ఎక్కడైతే పోయినసారి మనము ముగించామో అక్కడ నుండి ఇప్పుడు In the కొనసాగించుకుందాం. mandate of the building of the house of God, దేవుని మందిరం యొక్క నిర్మాణం గురించినటువంటి The ఆజ్ఞ విషయంలో the second aspect is the material for the building. ఒక రెండో విషయం ఏంటంటే
నిర్మాణం కొరకైనటువంటి కావాల్సిన వస్తు సామగ్రి. Look at verse 18 here. చూడండి ఇక్కడ 8వ వచనము. Go up to the mountains, bring wood and rebuild the temple, that I may be pleased with it and be glorified, says the Lord. పర్వతమునకు ఎక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరచుకుందనని యెహోవా సెలవిస్తున్నాడు. The Lord is telling to go up to the mountain. దేవుడు అంటున్నాడు మీరు కొండ పర్వతం ఎక్కండి. You need material to build the house of God. మీకు దేవుని మందిరమును కట్టుట కొరకై మీకు సామగ్రి కావాలి. You know, last time we have seen in the last session that the building of the house of God is not with hands now anymore. మనము చూశాము పోయినసారి ఇక మీదట దేవుని మందిరం యొక్క నిర్మాణం అది చేతులతో జరిగే కార్యం కాదు. Now I think many of the preachers today would have to confess their sin for not preaching the word of God. దేవుని వాక్యము బోధించేటటువంటి వారు అనేక సార్లు వారు దేవుని వాక్యంను బోధించుకుని ఉంటున్నారు. అది వారు ఒప్పుకోవాల్సినటువంటి పాపం. They are deceiving their own congregations. వారు తమ సొంత సమాజములను వారు మోసగించుకుంటా ఉన్నారు. By not preaching what is in the word of God. దేవుని వాక్యంలో ఏదుందో దాన్ని బోధించకుండా ఉంటున్నారు. Now what is the material for the building? దేవుని మందిరం యొక్క నిర్మాణం కొరకు కావాల్సినటువంటి వస్తు సామగ్రి ఏంటండి? Please turn to Ezra. చూడండి ఎజ్రా గ్రంథము Chapter 3. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయం. Verse 10. ఎజ్రా గ్రంథము Ezra chapter 3 verse 10. ఎజ్రా 3వ అధ్యాయము 10వ వచనము. Let's begin here in order to see what the material would be. ఇక్కడ వస్తు సామగ్రి ఏంటో మనం ఇక్కడ గమనిద్దాం. And when the builders laid the foundation of the temple of the Lord. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాది వేయుచుండగా. And then come to 1 Corinthians. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక chapter 3 మొదటి పత్రిక 3వ అధ్యాయము. verse 10. 3వ అధ్యాయం 10వ వచనం. According to the grace of God which is given unto me as a wise master builder, I laid the foundation. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. Now the material is needed right from the foundation. గమనించండి పునాది నుండి మనకు వస్తు సామగ్రి అవసరము. Now if you do not put any kind of material in the foundation and start building the building, మీరు పునాది వేయకుండా పునాదిలో ఎటువంటి సామగ్రి వేయకుండానే మీరు భవన నిర్మాణాన్ని ఆరంభిస్తే, or if the material is not proper, ఒకవేళ వస్తు సామగ్రి సరైనదిగా లేకపోతే the whole building can collapse. ఆ భవనం అంతా కూడా అది కూలిపోతుంది. So now come with me to 1 Corinthians chapter 3. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయానికి రండి. Verse 10. 10వ వచనంలో 1 Corinthians chapter 3 verse 10. మొదటి కొరింథీ 3వ అధ్యాయం 10వ వచనము. According to the grace of God which is given unto me a wise master builder. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె. Now these are the words of Paul. ఇవి అపోస్తలుడైన పౌలు యొక్క మాటలు. Talking about himself. తన గురించి మాట్లాడుతూ the vision ఉన్నాడు. that God has given to him. దేవుడు తనకి ఇచ్చినటువంటి దర్శనం గురించి మాట్లాడుతున్నాడు. Now come with me to Ephesians chapter 2. ఇప్పుడు ఎఫెసీ 2వ అధ్యాయానికి వద్దాం. It is the word of God that should unfold the truth to make us understand. దేవుని వాక్యమే అది వివరణతో దేవుని వాక్యం యొక్క వివరణతో మనం దేవుని వాక్యాన్ని otherwise it can be just man's opinions and views. లేని ఎడల అది కేవలం మానవుని యొక్క అభిప్రాయములు మానవుని యొక్క తలంపులు అవుతాయి. Ephesians chapter 2 ఎఫెసీ 2వ అధ్యాయం verse 20. 20వ వచనంలో and are built upon the foundation of the apostles and prophets, Jesus Christ himself being the cornerstone. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. Now as we come to the New Testament, మన కృత నిబంధనకు వచ్చి ఉంటున్నాగా, and as Paul unfolds the truth about the house of God, దేవుని మందిరం గురించినటువంటి విషయాన్ని పౌలు తెలియజేస్తున్నాడు. about the building of the house of God, దేవుని మందిరం యొక్క నిర్మాణం గురించి we see that the word foundation is a metaphor that is used ఇక్కడ here. పునాది అనేది అలంకార రూపంగా అది ఉపయోగించబడింది. Jesus Christ mentioned as the cornerstone is a metaphor. యేసు ప్రభువారు ముఖ్యమైన మూలరాయి అన్నది అది అలంకార రూపంగా ఉపయోగించబడింది. Speaking to us the actual building that should stand strong. అసలైనటువంటి భవనము అది ఎలాగైతే స్థిరంగా నిలిచి ఉండాలో దాని గురించి సూచిస్తుంది. Now this is the pattern not just for El Shaddai. ఇది ఎల్ షద్దై కొరకైనటువంటి విషయం మాత్రమే కాదు. The word of God sets the pattern universally. దేవుని వాక్యము సార్వత్రికంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారికి అది మార్గమును సూచిస్తుంది. You know, the plan and pattern doesn't change according to the country and culture. గమనించండి, దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఏర్పాటు దేశమును బట్టి సంస్కృతిని బట్టి మారేది కాదు. ఇది The revelation of God's word is the final authority. దేవుని యొక్క ప్రత్యక్షత అది తుది నిర్ణయమును నిర్ణయించేది. Otherwise what we'll see is the false prophets. ఒక లేని ఎడల ఇంకా అబద్ధ బోధలు అబద్ధ ప్రవక్తలే. It can be Joseph Smith or somebody else who will
give their own opinions. లేని జోసెఫ్ స్మిత్ లాంటి లేకపోతే ఇతర సొంత అభిప్రాయాలు ఇచ్చేటటువంటి వ్యక్తులు In different countries there can be different prophets. వేరు దేశాల్లో వేరు రకాల ప్రవక్తలు ఉంటున్నారు. And they will proclaim their own word. వారు తమ సొంత మాటలు బోధించుకుంటారు. That is not the way God is working. దేవుడు పనిచేసే విధానం అది కాదు. That is not the way the universal church is being built. సార్వత్రిక సంఘము కట్టబడే విధానం అది కాదు. The universal church is being built only based on the principles, based on the word of God. సార్వత్రిక సంఘము దేవుని వాక్యములో ఉన్నటువంటి నియమాలను ఆధారం చేసుకొని మాత్రమే అది నిర్మించబడుతుంది. There can be great people on this earth. ఈ లోకములో గొప్పవారు ఉండవచ్చు. Not only false prophets, అబద్ధ బోధకులు మాత్రమే కాదు. But on the other side we have great men of God. ఇంకొక వైపు చూసినట్లయితే దేవుని యొక్క గొప్ప దైవజనులు ఉంటున్నారు. But all great men will come and go. కనుక గొప్ప జనులు అందరూ వస్తారు, వారు వెళ్ళిపోతారు. But the word of God remains. దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలిచి ఉంది. So the principles are based on the word of God. నియమాలవి దేవుని వాక్యం మీద ఆధారపడి ఉంటాయి. In Matthew 12:41, మత్తయి 12:41 the Lord says, behold, greater than Jonas is here. ప్రభువు అన్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని. In same chapter verse 42, అదే అధ్యాయము 42వ వచనంలో, greater than Solomon is here. సొలొమోను కంటే కూడా గొప్పవాడు ఇక్కడ ఉంటున్నాడు. While men on earth come and go, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు వచ్చి వెళ్ళిపోతారు. the Lord Jesus Christ is eternal, ever and ever. యేసు ప్రభువారు యుగ యుగముల వరకు ఉండువాడై ఉంటున్నాడు. So Paul says, అందుకొరకే పౌలు అంటున్నాడు, Jesus Christ is the cornerstone. యేసు క్రీస్తు ప్రభువారే ముఖ్యమైన మూలరాయి. No man's philosophy, ఏ మనుషుని యొక్క తత్వజ్ఞానం, however great that man may be, ఆ మనుషుడు ఎంత గొప్పవాడైనా, it is not his philosophy. అది ఆయన యొక్క తత్వజ్ఞానం కాదు. Some people may be very good in raising funds today. ఈ దినాల్లో కొందరు డబ్బులు జమ చేసే విషయంలో గొప్పవారుగా ఉండవచ్చు. And I know a man who has a very big name raising lots of funds. ఎంతో విరాళాలు సేకరించే పేరు కలిగినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, నాకు తెలుసు. But the thing is, అయితే విషయం ఏంటంటే, is God building according to such kind of motivations and such kind of methods? అటువంటి ప్రేరేపణ, అటువంటి పద్ధతులను ఉపయోగించి దేవుడు ఆయన నిర్మించుచున్నాడా? What is the material that God is using? దేవుడు ఉపయోగించే వస్తు సామగ్రి ఏమై ఉన్నది? You know, the temple was built first of all during the days of Solomon. మొట్టమొదటిగా దేవాలయము సొలొమోను కాలంలో అది నిర్మించబడింది. David, the father of Solomon, helped Solomon in storing the material for the building. దేవుని మందిరం యొక్క నిర్మాణం కొరకై సొలొమోను యొక్క తండ్రి అయినటువంటి దావీదు వస్తు సామగ్రిని అంతటిని సమకూర్చాడు. Let us go to that passage. ఆ వాక్య భాగానికి వెళ్దాం. If the passage is studied, ఆ వాక్య భాగం మనం చదివితే it can come out very clear the process of building. అంటే దేవుని మందిరం యొక్క నిర్మాణం యొక్క ప్రక్రియ ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. Giving us great lessons for the building of the church. దేవుని యొక్క సంఘము యొక్క నిర్మాణం కొరకైనటువంటి శ్రేష్టమైన పాఠములు మనం నేర్చుకోవచ్చు. 5 principles. ఇక్కడ 5 నియమాలు ఉన్నాయి regarding the material for the building of the house of God. దేవుని మందిరం యొక్క నిర్మాణం కొరకైనటువంటి సామగ్రి విషయంలో, in order to use time, సమయమును ఆదా చేయడానికి, and because we have constraints of time, సమయము మనకు కొంచెం ఉంది కాబట్టి, and brother who set the time for me, నాకు సమయం నిర్ధారించినటువంటి సోదరుడు sitting right here, ఇక్కడ కూర్చున్నట్టున్నారు. so I have to be very careful. కనుక నేను జాగ్రత్తగా ఉండాలి. Come with me to First Chronicles, కనుక మొదటి దినవృత్తాంతాల chapter 29, 29వ అధ్యాయం, verse 1 to 3. 29వ అధ్యాయము మొదటి 3 వచనాలు. We are reading it very systematically, not all together. అంత మనం చదవట్లేదు, మొదటి 3 వచనాలు చదువుదాం. Now if you look into passage by passage, భాగమును మనం గమనిస్తే, look into this first passage here, text. మొదటి విషయాన్ని గమనించండి. It says, furthermore David the king said unto all the congregation, Solomon my son, whom alone God hath chosen. తరువాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగ సెలవిచ్చెను, దేవుడు కోరుకుని నా కుమారుడైన సొలొమోను అని అంటున్నాడు. Now actually David is going to talk about the material for the building. ఇప్పుడు దావీదు భవనానికి కొరకైనటువంటి ఆ మందిరం కొరకైనటువంటి సామగ్రి గురించి మాట్లాడుతున్నాడు. Before he begins to talk about the material, దాని గురించి మాట్లాడక ముందు, the first thing that he talks about, మొట్టమొదటిగా ఆయన ప్రస్తావిస్తున్నది దేని గురించి అంటే, is choosing by God, God's recognition. దేవుని యొక్క గుర్తింపు, దేవుడు ఏర్పరచుకున్న దాని గురించి. God has the choice in choosing the person. ఏర్పరచుకున్నట్లో దేవుడే ఆయన నిర్ణయమును కలిగిన వాడై ఉంటున్నాడు. Look into that particular verse which we just read. ఇప్పుడే చదువుకున్నటువంటి మొదటి వచనం గమనించండి. He says, whom alone God hath chosen. దేవుడు కోరుకొనినా. These are the words from the Bible.
ఇవి దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ మాటలు. When we think of this being chosen, కోరుకొనుట అనే ఏర్పరచుకొనుట లేకపోతే కోరుకొనుట అనే విషయాన్ని చూస్తే this kind of calling, ఈ పిలుపు there are two kinds of calls. రెండు రకాల పిలుపులు One is a general call. ఒకటి Come సామాన్యమైనటువంటి unto me పిలుపు. all ye that labor heavy laden. That is one call, general call. ఇది సామాన్యమైనటువంటి పిలుపు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నది. Then there is an effective call. రెండవది ఆ In నిర్దిష్టమైనటువంటి Ephesians పిలుపు. chapter 1, ఎఫెసీ 1వ అధ్యాయం verse 4, 1వ అధ్యాయం 4వ వచనంలో it's good to look into that scripture. ఆ వాక్య భాగాన్ని చూస్తే బాగుంటది. According as he hath chosen us in him before the foundation of the world, that we should be holy and without blame before him in love. యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుట కొరకై మనను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. This effective call is referred to specific people. ఈ యొక్క నిర్దిష్టమైనటువంటి పిలుపు అది Who in ప్రత్యేకించబడినటువంటి the plan of God had chosen people. దేవుని యొక్క ప్రణాళికలో ఏర్పరచబడిన That is ప్రజలు. God's choice. అది దేవుని యొక్క ఎంపిక. John 15:16. యోహాను 15:16. You have not chosen me. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. It is not your initiative. ఇది మీ యొక్క జోక్యం వల్ల in fact, కాదు. if you want to be saved, you can never be saved. ఒకవేళ నేను రక్షణ పొందాలి అనుకున్నట్లయితే రక్షణ All నేను that you పొందలేను. want to do is you want to go to certain place for salvation. నువ్వు చేయగలిగిందల్లా నువ్వు ఒక స్థలం కొరకై రక్షణ కొరకై వెళ్ళాలి. Maybe you want to run to Mecca. లేకపోతే మెక్కాకు వెళ్ళాలి. Maybe you want to run to certain mountain. లేకపోతే ఏదో కొండ ప్రాంతానికి తీర్థయాత్రకు Or వెళ్ళాలి. maybe you want to run to Rome. లేకపోతే రోమ్ పట్టణానికి And వెళ్ళాలి. then you want to do lot of your own things. తర్వాత నీ సొంత క్రియలు ఎన్నో చేయాలి. I was in Lucknow many years ago. అనేక సంవత్సరాల క్రితం నేను లక్నో ఉంటిని. And when we went for outreach, సువార్త అందించడానికి వెళ్ళినప్పుడు and hundreds and thousands of people were flocking to go to a temple. వేల కొలది వందల కొలది ఒక దేవాలయానికి వెళ్ళడానికి And వెళ్తా one man comes and crawling on the road. ఒక వ్యక్తి నేల మీద పాక్కుంటా వస్తా ఉన్నాడు. I was standing there doing my outreach. నేను అక్కడ నిలబడి సువార్త అందిస్తా ఉన్నాను. And I asked this man, నేను ఆ మనుషుని where అడిగాను, did you come from? అయ్యా నువ్వు ఎక్కడి నుండి He says, వచ్చావు? I come from Mumbai. ఆయన అన్నాడు నేను ముంబై నుండి వచ్చాను. All the way from Mumbai. ముంబై అంత దూరం And in నుండి the వచ్చాడు. mid-May hot sun, he is crawling on the road. మే మాసములో మధ్య నెలలో వేడి ఎండలో What for are ఆయన you నేల going మీద to the పాకుతా temple? ఉన్నాడు. అయ్యా నువ్వు ఎందుకు ఈ గుడికి వెళ్తున్నావంటే My sins can be forgiven. నా పాపాలు క్షమించబడతాయని. This is what people will do if we want to have our own salvation. మన సొంత రక్షణ మనం పొందాలంటే మనుషులు చేసే కార్యములు So ఇవి. you have not chosen. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. The Lord says, ప్రభు అంటున్నాడు that is my initiative. అది నా యొక్క I నిర్ణయం. have spotted you out. నేను నిన్ను ఎంపిక And చేసుకున్నాను. let us listen to this, brothers and sisters. సహోదర సహోదరులారా ఈ విషయాన్ని If జ్ఞాపకం God's ఉంచుకుందాం. chosen people are found any part of the world, దేవుని ఏర్పాటు అయినటువంటి ప్రజలు ప్రపంచంలో whatever ఎక్కడ ఉన్నప్పటికీ, condition, వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ God will stretch his hand and arm and lift him up from there. దేవుడు తన చెయ్యి చాపి ఆ స్థితి నుండి దేవుడు వారిని పైకి లేవనెత్తాడు. Let me tell you something. ఒక విషయం చెప్పనివ్వండి. You are, as a believer, one of them. నీవు విశ్వాసిగా అందులో ఒకనివై ఉంటున్నావు. My heart is grateful నా హృదయము that కృతజ్ఞతతో he has to నిండింది. choose me. నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. God has chosen. దేవుడు నన్ను So ఏర్పరచుకున్నాడు. that is the effective call that Paul is talking about. పౌలు మాట్లాడుతున్న నిర్దిష్టమైనటువంటి పిలుపిది. Now come to 1 Corinthians chapter 1. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. Continuing about the same, to understand more about this. దీని గురించి ఇంకా సరైన Verse అవగాహన 26 and 27. 26-27 వచనాల్లో Paul talks here about the kind of people who are called. ఎటువంటి మనుషులను దేవుడు పిలిచాడో ఆ విషయాన్ని పౌలు ఇక్కడ So you and I మాట్లాడుతున్నాడు. don't have to be discouraged. నీవు నేను నిరాశపడినా If we are not of such much knowledge, మనకి ఎక్కువ జ్ఞానము if కలిగిన we వారు don't have many కాకపోతే, other things that we can possess, మనము కలిగి ఉండగలిసిన గొప్ప విషయాలు మనకు లేకపోతే God has chosen such people. అటువంటి వారినే దేవుడు And we are ఏర్పరచుకున్నాడు. part of that saved people. ఆ రక్షణ పొందినటువంటి ఆ ప్రజలకు చెందిన And వారు God మనము. has brought us into that position to sanctify us. He has sanctified. దేవుడు అటు స్థితిలోనికి తీసుకుని వచ్చి మనల్ని పరిశుద్ధపరిచి ఉంటున్నాడు. Now one thing we need to remember, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం that I ఉంచుకోవాలి. already shared with you, ఇది ఇంతకు ముందు మీతో పంచుకున్నాను. that the Bible is a progressive revelation. దేవుని వాక్యము బైబిల్ అది
అంచెలంచెలుగా దాని ప్రత్యక్షత So the అంచెలంచెలుగా Bible has వస్తుంది. to be interpreted in the whole context of the Bible. కనుకనే బైబిల్ అంతటితో మనం సరి సమానంగా చూసుకొని దాన్ని వివరించాలి. So God has chosen Solomon. కనుక దేవుడు సొలొమోనును ఏర్పరచుకున్నాడు. Now 1 Peter chapter 2 మొదటి పేతురు 2వ అధ్యాయం verse 5. 2వ అధ్యాయము 5వ వచనం. What does Peter say? ఇక్కడ పేతురు ఏమంటున్నాడు? Look into this progressive revelation. చూడండి అంచెలంచెలుగా వృద్ధి Peter అవుతున్నటువంటి was not ప్రత్యక్షత. there at the time of David. దావీదు సమయంలో పేతురు లేడు. Now we are blessed that we have all these people. Now we have complete Bible. అయితే ఇప్పుడు మనం ధన్యులమైంటున్నాం, ఎందుకంటే సంపూర్ణమైనటువంటి బైబిల్ గ్రంథం అంతటిని మనం కలిగి ఉంటున్నాం. Now, Peter is talking to us like believers that we are the lively stones. ఆ పేతురు ఇక్కడ విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. మీరే సజీవమైన We are రాళ్ళై being ఉన్నారు. built as a spiritual house. మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. And Paul calls us that we are holy priesthood. పౌలు అంటాడు మనము పరిశుద్ధ యాజకులమై ఉంటున్నాం. And we offer spiritual sacrifices. మనము ఆత్మ సంబంధమైన బలులను అర్పించువారము. And that are acceptable in the sight of God. అవి దేవుని దృష్టిలో అనుకూలమైనవి. Now let us look into the second aspect that is found in 1 Chronicle chapter 29 1 to 3. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఉన్నటువంటి రెండవ విషయాన్ని మనం గమనిద్దాం. Compatibility is requirement. ఇక్కడ సరిగా అనుసంధానమై ఉండుట అది అవసరమైనటువంటి విషయం. Now look at the passage. ఆ భాగాన్ని గమనిద్దాం. David is talking about Solomon. దావీదు ఇక్కడ సొలొమోను గురించి He says మాట్లాడుతున్నాడు. he is yet young and tender and the work is great. అతడు ఇంకను లేత ప్రాయము గలవాడై బాలుడై ఉంటున్నాడు. కట్టబోవు ఆలయము మనుషుని కాదు యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. That means in the building of the house of God we need to be compatible in order to build. కనుక దేవుని మందిరం యొక్క నిర్మాణము యొక్క పనిలో మనము అది అణిగి మెనిగిన వారమై లోబడి ఉన్నటువంటి వారిగా ఉండాలి. We need to be equipped in order to be building. దేవుని యొక్క మందిరము నిర్మించడానికి కొరకై మనము సరైన రీతిగా సన్నద్ధులమై ఉండాలి. Let us briefly see important insights into this. ఈ విషయంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను గమనిద్దాం. What are the requirements? ఇక్కడ ఉన్నటువంటి అవసరమైన విషయాలు ఏంటి? Number 1, మొదటిది tasks given to individuals according to the gifts. వ్యక్తులకు తమకు ఉన్నటువంటి వరాలను బట్టి దేవుడు పనులు Now as అప్పగిస్తున్నాడు. believers, please listen carefully, as believers God has given tasks to do. అయితే విశ్వాసులుగా దయచేసి ఆలకించండి. విశ్వాసులుగా దేవుడు మనము చేయవలసినటువంటి పనులను దేవుడు మనకు We అప్పగించాడు. are the lively stones, మనము సజీవ రాళ్ళము, built as a spiritual house. ఆత్మ సంబంధమైన మందిరంగా మనం But how కట్టబడుతున్నాం. God is doing that? అయితే దేవుడు ఆ పని ఎట్లా He చేస్తున్నాడు? has given gifts to us. దేవుడు తన వరాలను మనకిచ్చాడు. A spiritual gift ఒక ఆత్మ వరము is supernatural gift, is అది- supernatural ability అది అసమానమైనటువంటి అసాధారణమైనటువంటి సామర్థ్యం given by the Holy Spirit పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడినది. and not manufactured humanly. అది మానవ ప్రమేయంతో అది It is తయారైనది not కాదు. a human skill. అది మానవ సంబంధమైనటువంటి నైపుణ్యం It కాదు. is ఇది. God given ability. ఇది దేవుడు అనుగ్రహించిన సామర్థ్యం. Where do we know this about these gifts? ఈ వరాల గురించి మనము ఎక్కడ చూస్తాము? In the Bible. బైబిల్లోనే. First of all, మొట్టమొదటిగా we see in Romans రోమీయులకు రాసిన పత్రిక chapter 12 12వ అధ్యాయం verse 6. 12వ అధ్యాయం 6వ For the వచనం. time's sake, సమయం please ఆదా keep చేయడానికి noting down. గమనించండి ఈ మాటలను. Secondly, రెండవది it comes in 1 Corinthians మొదటి కొరింథీ chapter 12 12వ అధ్యాయం verse 1. మొదటి వచనం. First of all, Romans 12, మొట్టమొదటిగా ఈ ఆత్మవరములు రోమా 12లో and వివరించబడ్డాయి. secondly in 1 Corinthians chapter 12. రెండవదిగా మొదటి కొరింథీ 12వ అధ్యాయంలో If వివరించబడ్డాయి. you see verse 1, ఒకటో వచనం it చూస్తే says, now concerning spiritual gift, brethren, I would not have you ignorant. ఈ ఆత్మ వరములను గురించి మీరు అజ్ఞానముగా ఉండుట నాకు ఇష్టము లేదు అని Brothers పౌలు and అంటున్నాడు. sisters, as you are sitting in home and listening to the word of God, సహోదర సహోదరులారా, మీరు ఇంట్లో కూర్చొని దేవుని వాక్యం వింటూ ఉంటుండగా the question is, do you know your spiritual gift? అయితే ప్రశ్న ఏంటంటే మీ ఆత్మ వరం ఏంటో మీరు ఎరిగి Do you ఉంటున్నారా? know that the Bible talks about spiritual gifts? దేవుని వాక్యము ఆత్మ వరం గురించి మాట్లాడుతుందని Do మీరు you know తెలుసా? that every believer possesses ప్రతి విశ్వాసికి either one or more than one gift? ఒకటి లేకపోతే ఒకటి కంటే ఎక్కువ ఆత్మ వరములు ప్రతి విశ్వాసి కలిగి ఉన్నాడన్న సంగతి Now మీకు look at తెలుసా? 1 Corinthians chapter 12 verse చూడండి, 4. మొదటి కొరింథీ 12వ అధ్యాయం 4వ వచనంలో There are diversities of gifts but the same Spirit. గమనించండి, కృపావరములు నానా విధములైనవి The- కానీ ఆత్మ ఒక్కటే. The one Holy Spirit would give
gifts to every believer. ఈ ఒక్కడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులకు నానా విధములైన ఆత్మ వరములను Then look at అనుగ్రహిస్తాడు. chapter 14, verse 12. 1 Corinthians 14, verse 12. మొదటి కొరింథీ 14:12 Even so, ye for as much as ye are zealous of spiritual gifts, seek ye that ye may excel to edifying the church. ఆత్మ సంబంధమైనటువంటి మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గల వారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు Now నిమిత్తము the more insights are unfolded. చూడండి ఇంకా విషయాలు లోతైనవి The gifts of the Holy Spirit are not meant to for self edification, గమనించండి, ఈ ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరములు అవి For సొంత మేలు కొరకే self కావు, boasting, లేకపోతే సొంతగా but the గర్వపడడానికి gifts కాదు. are given that all believers corporately be using those gifts within the local church. విశ్వాసులందరూ ఈ యొక్క వరములను స్థానిక సంఘములో అందరి క్షేమం కొరకు ఉపయోగించడం కొరకై. So he is talking about the edifying the church. ఇక్కడ సంఘం యొక్క క్షేమాభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. Then we go to the third section where Paul talks about the gifts. మరి మూడవ భాగంలో పౌలు ఈ ఆత్మ వరముల గురించి That is మాట్లాడాడు. in chapter 4 of Ephesians, ఎఫెసీ 4వ అధ్యాయంలో verse 11 and 12. 11, 12 వచనాలు. Now there is a list of gifts given here. ఇక్కడ ఆత్మ వరముల యొక్క పట్టిక ఇవ్వబడింది. In those list of gifts, ఆ పట్టికలో we see that apostles and prophets were for the time period, that is during the church period. ఈ అపోస్తులు మరియు ప్రవక్తలు అది వారు కొంతకాలం కొరకే మాత్రమే. Otherwise lot of people will stand up today and say they are apostles, they are prophets. లేని యెడల చాలా మంది లేచి మేము ప్రవక్తలము లేకపోతే మేము అపోస్తులము అని చెప్పుకుంటారు. Like I heard about one false prophet some years ago. కొన్ని సంవత్సరాల క్రితం ఒక అబద్ధ ప్రవక్త గురించి నేను విన్నాను. Somebody told him that this is not in the Bible. ఎవరో చెప్పారు ఆయనకు ఈ మాట బైబిల్లో లేదు. Then he replied back saying, you write at the end of the Bible. బైబిల్ చివరిలో మీరు రాయండి అని చెప్పాడు. No, that cannot be done. అలా చేయడం వీలు కాదు. Whatever people are saying today cannot become the word of God. మనుషులు ఏది చెప్తారో అది దేవుని వాక్యం కాదు. Then in the another section that it is talked about the gifts is given in 1 Peter. మొదటి పేతురు పత్రికలో ఇంకొకసారి ఈ ఆత్మ వరముల గురించిన ప్రస్తావన ఉంది. Chapter 4 verse 10. 4వ అధ్యాయం 10వ వచనంలో We have seen in Romans, రోమాలో చూసాము. we have seen in Corinthians 12, మొదటి కొరింథీ we 12వ have అధ్యాయంలో seen in చూసాము. Corinthians 14, తర్వాత కొరింథీ we have seen in 14వ Ephesians అధ్యాయము, 4, ఎఫెసీ 4వ and అధ్యాయంలో, lastly in 1 Peter chapter 4. చివరిదిగా మొదటి పేతురు Again, 4వ అధ్యాయం. Gifts of the Spirit of God. దేవుని ఆత్మ వరములు. These gifts are given so that we can be useful in the local church. స్థానిక సంఘములో మనం ఉపయోగకరంగా ఉండుట కొరకై దేవుడు ఈ ఆత్మ వరములను The second insight is రెండవ task విషయం ఏంటంటే needs equipping and training. కనుక ఈ పనిని జరిగించడానికి తర్బీదు మరియు శిక్షణ అవసరము. You know, any new believer, that's what the Bible very clearly mentions, the new believer cannot be given a responsibility as in the leadership. అందుకొరకే దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా సెలవిస్తుంది, అనుభవం లేని వారికి నాయకులుగా చేయడము పెద్దలుగా They చేయడం అది need సరికాదు. equipping, they need training, వారిని సన్నద్ధులుగా చేయాలి. they వారికి need that తర్బీదు compatibility. అవసరం. వారు ఆ సంఘములో అమర్చబడి Now remember what David is saying. అందుకొరకు దావీదు ఏమంటున్నాడు చూడండి, God has chosen Solomon, నా కుమారుడైన సొలొమోను దేవుడు but he's still ఏర్పరచుకున్నాడు. yet young and అయినప్పటికీ tender. అతడు లేత వయసు పిన్న వయసు The కలిగిన వాడు. compatibility has not yet come. ఇంకా ఆయన పనికి సరి అయినటువంటి వాడుగా లేడు. You are a new believer. కనుక మీరు క్రొత్త విశ్వాసులు. Don't get discouraged if something is not given to you. మీకు ఏదైనా పరిచర్య ఇవ్వబడకపోతే నిరాశపడవద్దు. You are under training. మీరు తర్బీదులో As ఉంటున్నారు. you keep growing ఎదుగుతున్న కొలది into maturity, పరిపక్వతలో the Lord is going to use you wonderfully. దేవుడు అద్భుతమైన రీతిలో మిమ్మల్ని వాడుకుంటాడు. You have to play your own role in your own time at particular time. ఆ నిర్దిష్టమైనటువంటి సమయంలో దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ బాధ్యతను మీరే దాన్ని All నెరవేర్చాలి. of us have to go through that kind of times. ప్రతి ఒక్కరము అట్టి సమయం గుండా మనం వెళ్ళాలి. There was a time when I was 15 years old, నేను ఒకప్పుడు 15 సంవత్సరాల వయసు came కలిగిన to know Christ, came to know the Lord Jesus, యేసు ప్రభువును రక్షకుని అంగీకరించాను. and one of my first duties was come and spread the sheets on the floor in the house of God, నాకు ఉన్నటువంటి మొదటి పని ఏంటంటే దేవుని మందిరంలో చాపలు వేయుట, or maybe sweeping, లేకపోతే దేవుని మందిరం ఊడ్చుట, or going to some houses and telling them that assembly is here, please come. కనుక కొన్ని ఇళ్ళలోకి వెళ్ళి దేవుని మందిరం ఇక్కడ ఉంది రండి అని వారికి అలా Was తెలియజేయట. that role a insignificant role? అటువంటి పని అది స్వల్పమైన ప్రాముఖ్యత లేని పని. No ministry, no role in the ministry is insignificant. దేవుని మందిరంలో ఏ పని కూడా అది స్వల్పమైనది కాదు,
ప్రాముఖ్యత లేని పని కాదు. So the church needs trained and equipped people today, కనుకనే సంఘానికి తరబీదు పొందిన సన్నద్ధులైనటువంటి compatible in వ్యక్తులు అవసరం. seeing the church of God being built. దేవుని మందిరము నిర్మించబడుట కొరకై శరీర రీతిగా సమగ్రమైనటువంటి రీతిగా ఉన్నటువంటి వ్యక్తులు కావాలి. 1 Chronicles chapter 29. మొదటి దినవృత్తాంతములు We are in verse 1 to 3. మొదటి 3 వచనాల్లో మనం Look at the next passage here. తర్వాత Next భాగాన్ని మీరు portion. చూడండి. For the palace is not for man but for the Lord God. ఎందుకంటే కట్టబోయే ఆలయము మనుషునికి కాదు, So దేవునికే. third requirement here, కనుక మూడవ విషయం ఏంటంటే caution is the reason. హెచ్చరిక అనేది అవసరము. Why caution? ఎందుకు హెచ్చరిక Because అవసరం? the building is for the house of God, not for man. ఎందుకంటే కట్టబోయే నిర్మాణము అది మనుషునికి కాదు, దేవుడైన యెహోవా. This should be a trembling experience because it would be belonging to the Lord God. ఇది ఎంతో వణుకును పుట్టించేటటువంటి విషయం, ఎందుకంటే ఇది దేవుడైనటువంటి యెహోవాకు ఈ మందిరము. I don't think I will be ever able to remember all the names that were about God that were mentioned in the morning. ఉదయకాలంలో ఎన్ని దేవుని యొక్క పేర్లు బిరుదులు అవి ప్రార్థనలో ప్రస్తావించబడ్డాయి. Reflect the meanings of that God. ఆ దేవుని యొక్క పేర్ల యొక్క అర్థములను మనం ఒకసారి We are ఆలోచిస్తే talking about the house of such a God. అటువంటి ఆ గొప్ప దేవుని యొక్క మందిరం గురించి మనం మాట్లాడుతున్నాం. House of God is a dwelling place for God. దేవుని మందిరము దేవుని నివాస స్థలం. So what is David saying here? ఇక్కడ దావీదు ఏమంటున్నాడండి? For the palace is not for man but for the Lord God. ఆలయం మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే. You know the experience of Jacob? యాకోబు యొక్క అనుభూతి మీకు తెలుసండి. Genesis chapter 28 28వ అధ్యాయం ఆదికాండము verse 17 through 19. 17 నుండి 19 వరకు. It was a dreadful experience for him. ఇది మిక్కిలి భయము వణుకును He కలిగించే says this place is dreadful. ఆయన అంటాడు ఇది మిక్కిలి భయమును భీతిని కలిగించే స్థలం ఇది. May the Lord help believers as we partake in building the house of God. We are equipped with training and then we serve the Lord. కనుక విశ్వాసులుగా మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని మందిరం యొక్క నిర్మాణం విషయంలో దేవుడు మనల్ని తర్బీదునిచ్చి మనల్ని సన్నద్ధులుగా చేసి అలాగూ పనిలో మనల్ని వాడుకుంటాడు. Let's go a little further. ఇంకా ముందుకు వెళ్దాం. Look at verse 2. చూడండి 2వ వచనం If గమనించండి. you will read in Telugu. తెలుగులో చదువుతున్నాను. నేను బహు ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణము గల పలువిధ రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధ రత్నములను, తెల్ల చలవ రాయిని విశేషముగా సంపాదించి తిని. The fourth aspect that we see here ఇక్కడ మనం చూస్తున్న 4వ విషయం is ఏంటంటే collection of resources. అనేక వనరులను సమకూర్చుట. Interesting thing here, David is not selfish man. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు స్వార్థపరుడు He కాదు. was not building the house, ఆయన దేవుని మందిరం కట్టట్లేదు, but he's just collecting the resources. కావలసిన సామగ్రిని అంతటిని అతడు Great సమకూరుస్తున్నాడు. lesson to learn. మనం నేర్చుకోవడానికి చక్కటి పాఠం We ఇది. will not be given everything to do, మన దేవుడు అన్ని చేయడానికి but దేవుడు మనకి God ఇవ్వడు. is expecting us to do our part, our role. మన భాగము మనము చక్కగా చేయట విషయాన్ని దేవుడు గమనిస్తా ఉన్నాడు. 2 Samuel సమూయేలు chapter 7 రెండో గ్రంథము verse 5. 7వ అధ్యాయం 5వ వచనం. 2 సమూయేలు 7వ అధ్యాయం 5వ వచనంలో God tells David here, దావీదుతో దేవుడు ఇలాగ he అంటున్నాడు, says, do you want to build a house for me అయ్యా నువ్వు నా కొరకై మందిరమును నిర్మిస్తావా, that I will dwell? నేను నివసించినట్లు. Then go into 2 Samuel chapter 7 verse 12 to 13. 2 సమూయేలు 7వ అధ్యాయం 12, 13 వచనాలు చూస్తే He says the mission of this is somebody else, not yours. అయ్యా ఈ పని నేను అప్పగించినది నీకు కాదు, వేరే వ్యక్తి ఈ పనిని జరిగిస్తాడు. That is Solomon. అది సొలొమోను. Now David has to accept what God is saying to him. దేవుడు ఏదైతే సెలవిచ్చాడో దావీదు దానికి అంగీకరించవలసిందే. I should be content with the role that I have in the church of God. దేవుని మందిరంలో నాకు ఏ పాత్రను ఏ పనిని అప్పగించారో If దాన్ని I'm బట్టి నేను content సంతృప్తి కలిగి in the ఉండాలి. Lord Jesus, క్రీస్తులో నేను సంతృప్తి కలిగి ఉంటే that is a full satisfaction to me. అది నాకు సంపూర్ణమైన సంతృప్తి. You don't need any recognition of people. వేరే మనుషుల యొక్క గుర్తింపు మనకు అక్కర్లేదు. You have recognition from God. దేవుని నుండి మనకు గుర్తింపు
and one day you will receive that ఒక reward. దినాన నీవు దాని కొరకైనటువంటి బహుమానాన్ని The పొందుకుంటావు. fifth aspect that we want to see as a requirement here. ఇక్కడ మనం అవసరతగా ఉన్నటువంటి ఐదవ విషయం ఏంటంటే Look at verse 3, చూడండి మూడవ in వచనము. the same portion. అదే మొదటి We దినవృత్తాంతములు are 29లో just want to finish up with these three verses. ఈ మూడు వచనాలతో ముగించుకుందాం. Verse 3, మూడవ వచనము, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉన్న వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తమై నేనిచ్చేదను. what do we see here? ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? Communicating with personal response. ఇక్కడ తన వ్యక్తిగతమైనటువంటి బాధ్యతతో ఆయన David తెలియజేస్తా is putting his own personal example in front of his people. తన ప్రజల ఎదుట దావీదు తన సొంత విషయాన్ని తెలియజేస్తున్నాడు. Personal example is a sacrificial and is motivating to others. ఈ వ్యక్తిగతమైనటువంటి మాదిరి అది త్యాగపూరితమైంది, ఇతరులకు ప్రేరేపించేదిగా That ఉంటుంది. is how the Lord Jesus led his life. యేసు ప్రభువారు కూడా అలాగనే తన జీవితాన్ని జీవించాడు. He kept his life as an example to us. అనేకులకు తన జీవితాన్ని మాదిరిగా ప్రభు ఉంచాడు. Paul the apostle did the same thing. అపోస్తలుడైన పౌలు కూడా అట్టి జీవిత విధానాన్ని జీవించాడు. But the sad thing is, అయితే విచారమైన పరిస్థితి ఏంటంటే many people have lives of poverty today. ఈ దినాల్లో చాలా మంది ఎంతో నిరుపేద జీవితాన్ని, దరిద్రపు జీవితాన్ని And జీవిస్తా their ఉన్నారు. poor lives cannot be examples. వారి ఇట్టి దరిద్రముతో కూడినటువంటి జీవితము Year మాదిరిగా after ఉండకూడదు. year after year after year, their maturity level in Christian life doesn't increase. అయితే సంవత్సరాలు గడిచిన కొలది క్రైస్తవ జీవితంలో వారి పరిపక్వత అది ఎదగకుండా ఉన్నది. Is this a sin that we need to confess before God? ఇది దేవుని ఎదుట మనం ఒప్పుకోవాల్సినటువంటి పాపమా? Lord, I have lack of maturity in my life. ప్రభువా, నా క్రైస్తవ జీవితంలో నేను పరిపక్వత Lord, I have లేకుండా lack ఉంటున్నా. of commitment in my life. నా క్రైస్తవ జీవితంలో నేను సమర్పణ I am an లేకుండా ఉంటున్నా. indisciplined man. నేను క్రమశిక్షణ లేని You వ్యక్తిగా have given ఉంటున్నా. me 24 hours, నాకు 24 గంటలు ఇచ్చారు. but I am not a good manager. నేను వాటిని సరిగా సద్వినియోగం చేసుకోలేకుంటున్నాను. Is that a sin to confess before God? దేవుని దగ్గర మనము ఆ పాపమును ఒప్పుకోవాలి కదండి. Once we do that, మనం ఒక్కసారి ఆ పాపం ఒప్పుకున్నప్పుడు we will not regret when the Lord appears. ప్రభు వచ్చినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం దాని గురించి ఏమాత్రం సిగ్గుపడకుండా ఉంటాం. It's easy for us to make ourselves boastful. అట్లు ప్రభులో అతిశయపడడానికి అది మనకు కారణంగా ఉంటుంది. Proverbs chapter 27, సామెతలు 27వ అధ్యాయము verse 2 cautions us. 2వ వచనము మనల్ని హెచ్చరిస్తుంది. The author here says, let you should not be telling, other person should tell about you, about your good things. కనుక నీ నోరు నిన్ను పొగడం కాదు కానీ వేరే వ్యక్తులు వారు నిన్ను పొగడాలి. So what do we see here in the portion? ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం ఏం David చూస్తున్నాం? collected large amounts of wealth. దావీదు విస్తారమైనటువంటి సామగ్రిని, ధనమును ఆయన సమకూర్చాడు. Now you will say that David is a rich man, he was a king, he had so much, but I don't have. అయితే మీరు అనవచ్చు, దావీదు రాజు, ఆయన ధనవంతుడు కాబట్టి అంత విస్తారమైన సామగ్రిని సమకూర్చాడు. నేనైతే పేదవాడిని, నాకు అట్లా What అంత లేదు. happened when 5 loaves and 2 fish went into the hands of our Lord Jesus? అయితే 5 రొట్టెలు 2 చేపలు అవి యేసు ప్రభువారి చేతిలో పెట్టబడినప్పుడు అవి ఎట్లు మారినాయి? How many were blessed? ఎంతమంది ఆశీర్వదించబడ్డారు? I did not know when I was leaving my home, when I was teenager, with a small box, not even a suitcase. నేను ఒక లేత ప్రాయంలో ఉన్నటువంటి సమయంలో ఇంటిని వదిలి ఒక చిన్న పెట్టెను పట్టుకొని, సూట్ కేసు కూడా కాదు, చిన్న పెట్టెను పట్టుకొని బయలుదేరినప్పుడు నాకు తెలియదు నా No భవిష్యత్తు proper education, నాకు సరైనటువంటి విద్య లేదు, no proper language. నాకు సరైనటువంటి భాష రాదు. Now I leave home, నేను ఇంటి నుండి బయలుదేరాను, not knowing what money, where I would get my money. నాకు డబ్బు ఎక్కడి నుండి వస్తుందో ఎరగకే How ఉన్నాను. will I eat? నేను ఏం తింటాను? If all these things would keep my mind in such a way, Lord, I cannot do, I'll stay at home. ఒకవేళ ఇవన్నిటి గురించి నేను ఆలోచిస్తున్నట్లయితే, ప్రభువా నేను ఇంట్లో ఉంటాను, నేను వెళ్ళలేను అని I think that's how many people are doing today. ఈ దినాల్లో అనేకులు అలాగుంటున్నారు. Let others go, వేరే వాళ్ళు వెళ్ళను, I don't have. నేను వెళ్ళను. Is that the excuse? అట్టి సాకును మనం కలిగి Do ఉంటున్నామా? we need to confess our sin before the Lord? దేవుని దగ్గర మన పాపమును మనం ఒప్పుకోవాలి. Lord, I was not able to be part of the building of the church. ప్రభువా, దేవుని మందిరం యొక్క నిర్మాణంలో నేను పాలివాడనుగా నేను లేకుండా Along ఉన్నాను. with many things that I am realizing during this lockdown period, this is another sin that I find. ప్రభువా, ఈ
నిర్బంధన కాలంలో అనేకమైనటువంటి విషయాల్లో ఇటువంటి పాలిభాగం లేకుండా ఉన్నటువంటి పాపము నాలో ఉన్నదని నేను I కనుగొంటున్నాను. want to live by faith, come out by faith, be useful in the local church. ప్రభువా, నేను విశ్వాసం ద్వారా జీవించాలని, విశ్వాసంతో రావాలని, స్థానిక సంఘంలో ఒక ఉపయోగకరమైనటువంటి పాత్రగా ఉండాలని కోరుతున్నాను. As we seen from the Old Testament came into New Testament, seeing the dwelling place of God. మనము పాత నిబంధన నుండి క్రొత్త నిబంధనలోనికి మనం దేవుని నివాస స్థలము ఏ రీతిగా ఉందో దాన్ని గమనిస్తూ వచ్చాము. Our God is building his church. మన దేవుడు తన సంఘాన్ని నిర్మిస్తా ఉన్నాడు. And one day he is going to be among his people, which is called the dwelling place of God. ఒక దినాన ఆయన తన ప్రజల మధ్యలో ఉంటాడు. ఆ ప్రజలే తన నివాస స్థలముగా ఉంటారు.